బాలీవుడ్ లో ఒకేసారి విడుదలైన 2 చిత్రాలతోనే విపరీతమైన పాపులారిటీ, గ్లామర్ పొందిన నటుడు రణ్వీర్ సింగ్. ఆయన హీరోగా నటించిన ధురంధర్ 2 భాగాలతో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. బాలీవుడ్ హీరో రణ్వీర్ ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన డాన్ 3 వివాదం ఇప్పుడు ముదిరింది. ఏకంగా ఈ అగ్ర హీరోపై బ్యాన్ విధించే పరిస్థితికి వచ్చింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ పాత్రను పోషించాల్సిన రణ్వీర్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో ఆయన హాట్ టాపిక్ గా మారారు. 2023లో ఫర్హాన్ అఖ్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రణ్వీర్ సింగ్ హీరోగా డాన్ 3ని అధికారికంగా ప్రకటించింది. అప్పుడే ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి పెద్ద సంచలనం సృష్టించింది. అయితే సినిమా తీయడంలో కొంత ఆలస్యం కావటం, స్క్రిప్ట్ లో సమస్యలు తలెత్తడంతో రణ్వీర్ ఈ చిత్రం నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చాయి. రణ్వీర్ తన డాన్ పాత్రను మరింత డార్క్, హింసాత్మకంగా చూపించాలని కోరుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఫర్హాన్ అఖ్తర్ పాత్రను మార్చడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అందుకు తోడు షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో రణ్వీర్ అసహనం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. డాన్ 3 నుంచి రణ్వీర్ సింగ్ వైదొలిగిన తర్వాత దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ కు 10 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే తన తదుపరి చిత్రం ప్రళయ్లో అఖ్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇవ్వడానికి కూడా రణ్వీర్ సింగ్ అంగీకరించారని టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందన తెలపలేదు. ఒకవైపు ఈ వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ వివాదంపై ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రణ్వీర్ సింగ్ పై 45 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు జారీ చేసింది. ఈ చర్యతో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ హీరోపై 3 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించింది. రణ్వీర్ చర్చలకు సహకరించలేదని, నిర్మాతలు నష్టపోయిన 45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టపరిహారం విషయంలో నిర్మాణ సంస్థతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునే వరకు ఆయనతో కలిసి పనిచేయవద్దని పరిశ్రమను ఆదేశిస్తూ FWIC ఈ ప్రకటన జారీ చేసింది. సినిమాలు కీలక దశలో ఉన్నప్పుడు సీనియర్లు, స్టార్లు ప్రాజెక్టుల నుంచి వైదొలగటం వినోద పరిశ్రమ స్థిరత్వానికి, పని వాతావరణానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందని FWIC పేర్కొంది. అయితే ఇది ప్రభుత్వం విధించిన నిషేధం కాకపోవడంతో రణ్వీర్ పై పెద్దగా ప్రభావం పడదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిషేధం విధించిన తర్వాత కూడా రణ్వీర్ సింగ్ సినిమాలను అంగీకరించవచ్చని, అయితే ఈ వివాదం కొలిక్కి వచ్చిన తర్వాతే ఆయన షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంపై రణ్వీర్ టీం స్పందించింది. రణ్వీర్ సింగ్ తన వృత్తిని ఎంతో గౌరవిస్తారని, రణ్వీర్ సింగ్ చిత్ర విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించకపోవడానికి కారణం ఇదేనని అన్నారు. ఇలాంటి ఊహాగానాలకు ఆజ్యం పోయడం ఆయనకు ఇష్టం లేకే మౌనంగా ఉన్నారని టీం పేర్కొంటోంది. డాన్ 3 సినిమా విజయం సాధించాలని కోరుకున్నట్లు రణ్వీర్ టీం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏది ఏమైనా రణ్వీర్ పై నిషేధం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యాన్ ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై ఎంత ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. అదిగాక బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఎదుగుతున్న రణ్వీర్ సింగ్ పై కావాలనే నీలి నీడలు కమ్ముకునే విధంగా కథనాలు వినిపిస్తున్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఏమి జరగనుందో త్వరలోనే తెలుస్తోంది. రణ్వీర్ కొత్త సినిమాలు ఎలా ప్రేక్షకులకు అందిస్తాడో వేచి చూడాల్సిందే.